ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమః. గ్రంథం పేరు కపాలమోక్షం. ఒక ఆత్మయోగి ఆత్మకథ. గ్రంథ రచయిత పరమహంస. అధ్యాయం 62, 12వ భాగం. నాలాంటి కారణా శరీరధారి కనిపించాడు. నాకు కలిగిన సకల దేవతల సకల గురువుల దర్శన అనుభవం. ఒకరోజు నేను తీవ్ర ధ్యాన స్థితిలో ఉండగా నాకు ధ్యానం నందు హిమాలయాలు కనిపించినాయి. అటుపై మానస సరోవరం కనిపించింది. విచిత్రంగా అక్కడే ఉన్న కైలాస పర్వతం నుంచి 2 దివ్యజ్యోతులు బయలుదేరి ఈ సరస్సు నందు దిగినాయి. కొద్దిసేపటికి ఆ చుట్టుపక్కల అలాగే ఆకాశం నుంచి లెక్కలేని దివ్యకాంతితో నక్షత్రాలు ఈ సరస్సు నందు దిగినాయి. కొన్ని క్షణాల తర్వాత ఈ నక్షత్రాలలో కొన్ని బయటకు వచ్చి రాగానే సుమారుగా 3 అంగుళాల పరిమాణంలో సకల దేవతలుగా రూపాంతరం చెందినారు. ఆ తర్వాత మిగిలిన నక్షత్రాలు ఈ సరస్సునందు బయటకు రాగానే సకల గురుమూర్తులుగా రూపాంతరం చెందినారు. అంటే వీరందరూ కూడా కారణలోక వాసులై ఉంటారని అనుకునే లోపల వీరంతా కూడా ఒక్కొక్కరిగా శూన్యం నందు అంతర్ధానం అవ్వడం మొదలుపెట్టినారు. అంటే వీరందరూ కూడా కారణ శరీర కపాల మోక్ష ప్రాప్తి పొందినారని, మరి నా కారణ శరీరం ఎప్పుడు ఈ స్థితి పొందుతుందో అనుకోగానే నా ధ్యానభంగమైంది. ఇలా నాకు ధ్యానంలో కనిపించిన వారిని, నాకు బాగా గుర్తు ఉన్న దేవతలను, అలాగే గురువులను అనగా సకల దేవతా ఫోటోను డిజైన్ చేయడం జరిగింది. అలాగే సకల గురువుల ఫోటోను డిజైన్ చేయడం జరిగింది. ఈ లెక్కను చూస్తే సకల దేవతలు అలాగే గురువులు కూడా శాశ్వతం కాదని తెలిసింది. మరి నా కారణ శరీరధారి ఎవరో తెలుసుకోవాలని అనిపించింది. నా ధ్యాన దృష్టి ఈ అంశంపై పెట్టినాను. నాలాంటి కారణ శరీరధారి కనిపించినాడు. ఇదిలా ఉంటే ఒకరోజు అర్ధరాత్రి నాకు ధ్యానంలో ఒక దృశ్యం కనిపించింది. యథావిధిగా టెంపుల్ రన్ ఆట మొదలైంది. శూన్యస్థితిని చూడటం జరిగింది. పాపం చినమస్తాదేవి దెబ్బకి నా సూక్ష్మ శరీరం అచేతన స్థితిలోనికి వెళ్ళిపోయింది కదా. వెళుతూ దీని తల చిలుక తలగా మారింది కదా. మానవదేహం చిలుక పక్షి తల అన్నమాట. అమ్మవారి దెబ్బకి మనవాడు కాస్త స్పృహ కోల్పోయి అచేతన స్థితిలో ఉన్నాడు. మరి అచేతన స్థితిలో ఉంటే మేము ఎలా బతికి ఉన్నామా అనే సందేహం వచ్చిందా? సూక్ష్మ శరీరం అచేతనంలో ఉంటే నా కారణ సంకల్ప శరీరాలు చైతన్యంలో ఉండటం వలన నా స్థూల శరీరం ఇంకా బతికే ఉంది. పాపం ఇలా అచేతన స్థితిలో పడి ఉన్న నా సూక్ష్మ శరీరం చూస్తున్నాను. ఇంతలో అంత శూన్యంలో ఎక్కడ నుంచో 9 తలల నాగుపాము ఒకటి వేగంగా వచ్చి ఈ నా సూక్ష్మధారిని ఏకకాలంలో తన 9 తలలతో 9 రకాల విషాలతో కాటువేసింది. దానితో కొద్దిసేపటికి ఈ సూక్ష్మ శరీరంలో చైతన్యం వచ్చింది. ఈ పాము కాస్త కుమారస్వామిగా మారి అదృశ్యమైనాడు. నాగేంద్ర స్వామి రూపంలో వచ్చింది కుమారస్వామి అని గ్రహించాను. ఈయన తన 9 తలలతో 9 రకాల విషాలను అనగా నవ విషాలను నా సూక్ష్మధారి శరీరంలోనికి ఎక్కించి అనగా మహానిర్వాణ శక్తితో అచేతన స్థితిలో ఉన్న వాడిని చైతన్యం చేసినారు. అనగా ఈ నవ విషాలను తగు మోతాదులో ఇచ్చి బతికించినాడన్నమాట. భూలోకంలో క్యాన్సర్ వ్యాధి నివారణకి పాము విషం తగు మోతాదులో వాడి నయం చేస్తారని చాలామందికి తెలియని విషయమే కదా. తెలిసిన విషయమే కదా. దానిని కీమోథెరపీ అంటారు. అంటే విషం కూడా వైద్యానికి ఉపయోగపడుతుంది. అదే విషం మోతాదు ఎక్కువైతే మనిషిని చంపగలదు. ఇప్పటిదాకా నాకు నవపాషాణం తాయెత్తులు తక్కువ మోతాదులో ఉన్నవి మాత్రమే వచ్చింది. కానీ నాకు అధిక మోతాదులో ఉన్న వస్తువులు కావాలి. అది ఇచ్చే మానవాతీత శక్తి కోసం నేను ఈ చిలుక సూక్ష్మధారితో ధ్యానం చేయాలి అని అనుకుంటూ ఉండగా నా సూక్ష్మధారి మీద నవపాషాణం విషం పనిచేయడం ఆరంభమైంది. ఇది 6 అడుగుల నుంచి 3 అడుగుల పరిమాణం నల్లటి శరీరంగా మారిపోయింది. అనగా 83 అంగుళాల నుంచి 3 అంగుళాల పరిమాణ స్థాయికి వచ్చినాడన్నమాట. చిలుక పక్షి తలతో మానవ శరీరంతో వామనుడి అంత పరిమాణంలో ఈ కారణ శరీరంగా రూపాంతరం చెందింది అని నాకు అర్థమైంది. సూక్ష్మధారి కాస్త రూపం అంతం కాకుండా రూపాంతరం చెంది కారణ శరీరం రూపధారిగా మారినాడన్నమాట. అప్పటి నుంచి ఇది కాస్త నిద్రలేని స్థితిలో ఉండిపోయింది. నిత్య మెలకువ స్థితి అన్నమాట. పతంజలి మహర్షి పాము తలతో మానవ శరీరంతో ఉంటాడని, రాహువు గ్రహం కూడా పాము తలలతో మానవ శరీరంతో ఉంటాడని, హయగ్రీవుడు గుర్రం తలతో మానవ శరీరంతో ఉంటాడని, ఆంజనేయ స్వామి పంచముఖ జంతువుల తలలతో ఉండే మానవ శరీరంతో ఉంటాడని, అంతెందుకు నరముఖ గణపతి కాస్త గజముఖ గణపతిగా ఉన్నారు కదా. అలా నా కారణ శరీరం కూడా చిలుక తలతో మానవ శరీరంతో ఉంటుందని అనుకుంటూ ఉండగా నాకు ధ్యానభంగమైంది. అంటే నా చిలుక కారణ శరీరం ఏర్పడడానికి కారణం నా సూక్ష్మ జ్ఞాన బ్రహ్మ కావటమే. అది కాస్త మౌన బ్రహ్మగా మారే సమయానికి చినమస్తాదేవి పుణ్యం వలన చిలక తల వచ్చింది. బ్రహ్మజ్ఞానానికి సంకేతం రామచిలుక కదా. అందుకే శ్రీరాముడి సమక్షంలో, మధుర మీనాక్షి సమక్షంలో, కంచి కామాక్షి సమక్షంలో చిలుక ఉంటుంది. చిలుక జ్ఞానం తెలిసినా మాట్లాడలేదు కదా. కానీ మౌన భాషలో చీటీలు తీసి భవిష్యత్తు సూచించగలదు. దానితో నా కారణ శరీరం చిలుక కాస్త మౌన బ్రహ్మగా మారింది.
ఇది తెలిసే కాబోలు చిలక జోషిష్యం చెప్పే విధానం భూలోకంలో వచ్చి ఉండాలి. ఆదిలో ఎవరిదో సాధనా శక్తి ఇక్కడి దాకా వచ్చి వాడి కారణా శరీరం చిలుక ఏర్పడేసరికి రామచిలుక కాస్త జ్ఞానపక్షి అనుకుని భూలోకంలో ప్రచారం చేసి ఉండి ఉంటాడు. దానితో చిలక జ్యోతిష్యం ఏర్పడి ఉండాలి. వామ్మో, నాకు భలేగా అన్ని విషయాలు ఇలా తెలిసిపోతే ఎలా? అన్నీ దేవుడెరుగు, నిజమో కాదో కూడా నాకు తెలియదు. నాకు వివేక బుద్ధి జ్ఞానం వలన కలిగిన ఊహాశక్తితో నా మెదడు యొక్క మేధస్సు పెరిగి ఇస్తున్న ఆలోచనలే ఇవన్నీ కూడా. ఇందులో నిజమో కాదో ఆలోచించి విచారించే సంశయ బుద్ధి నాకు లేదు. అలాగని ప్రతిదానికి ప్రత్యక్ష అనుభూతి పొందాలని తాపత్రయమూ లేదు. అనుమానం ఉంటే అనుభవం కావాలి. అసలు అనుమానమే లేని వాడికి అనుభూతితో కూడా పని ఉండదు. మూల ప్రకృతిలోని విషయాలను తెలుసుకుంటాను, జీవ ప్రకృతిలోని విషయాలను తెలుసుకుంటాను అంటే తెలుసుకోవడంతో, విచారణ చేయడంతో, స్ఫురణ చెందటంతో ఎలాంటి తప్పు లేదు కదా. ఇవి సత్యాలా లేదా అసత్యాలా? కావాలంటే మీకు మీరే పరీక్షించుకునే స్థాయికి మీ సాధనా శక్తిని పెంచుకోండి, నిర్ధారణ చేసుకోండి. అప్పటిదాకా వీటిని నమ్మేవాళ్ళు నమ్మండి, లేకపోతే నమ్మకపోండి. చెప్పటం నా వంతు, వినటం లేదా వినకపోవడం మీ వంతు. ఇలా మేము ఎప్పుడైతే రామచిలుక కారణ శరీరం పొంది మౌన బ్రహ్మ స్థితి పొందినామో మాలో మేము స్పందించడం ఆరంభమైంది. బయట నుంచి స్పందించడం ఆగిపోయింది. అనగా మాట్లాడాలు, బోధలు చేయటం మొన్నగు నోటితో చేసే ప్రత్యక్ష ప్రక్రియలు ఆగిపోయినాయి. దానితో మేము మాలో స్పందించడం జరుగుతుంది. ఎందుకంటే ఇతరులకి ఏం చెప్పాలని, మాట్లాడాలని అనిపించడం లేదు. దానితో మాలో మేము మాట్లాడుకోవడం, చెప్పుకోవడం, తిట్టుకోవడం చేస్తున్నాము. అంటే నేను అనేది వేదవ్యాసుడి అంశ అయితే, నేను అనేది రామచిలుక అంశ అన్నమాట. నేను అనేది సూక్ష్మధారి అయితే, నేను అనేది కారణా శరీరధారి అన్నమాట. విశుద్ధ చక్రం నుంచి మూలాధార చక్రాల స్థితులలో భూలోకం మరియు దీని కింద ఉన్న సప్త అధోలోకాలు అనగా అతల, వితల, సుతల, తలాతల, మహాతల, రసాతల, పాతాల లోకాలు వస్తాయి. ఆజ్ఞాచక్రం నుంచి కాలచక్రం దాకా భూలోక, ఊర్ధ్వ, సప్త సూక్ష్మలోకాలు అనగా భూలోక, భువర్లోక, సువర్లోక, మహర్లోక, జనలోక, తపోలోక, సత్యలోకాలు వస్తాయి. ఇక బ్రహ్మచక్రం నుంచి సహస్రచక్రం అనేది కారణలోకం అవుతుంది. ఇందులో 1000 కారణలోకాలు ఉన్నాయి. ఇక ఇవన్నీ కూడా జ్ఞానభూమికలు. అధిష్టాన దైవం శ్రీకృష్ణ పరమాత్మ జగన్మోహిని మాయలో జగద్గురువు అనుగ్రహంగా ఉంటాడనమాట. నిజానికి కారణలోకం అనేది భౌతిక విశ్వాన్ని, జీవ ప్రకృతి విశుద్ధ చక్రం, అలాగే సూక్ష్మ విశ్వాన్ని ప్రకృతి ఆజ్ఞాచక్రం కలిపే ఈ 2 విశ్వాలు కలిస్తే అనగా మనస్సు, భౌతిక పదార్థం మధ్య సరిహద్దుగా కారణాలోకం ఏర్పడుతుంది. అందుకే ఇందులో 2 రకాల జాతుల కారణాలోక వాసులుగా ఆవాసం చేస్తూ ఉంటాయి. అనగా మనిషి శరీరం, జంతువు తల ఉన్న జాతి జంతువు, శరీరం మనిషి తల ఉన్న జాతి అన్నమాట. ఇందులో జంతు శరీరం, మనిషి తల ఉన్న జాతి శాశ్వతంగా కారణలోక వారసుడిగా అపస్మారక స్థితిలో ఈ మాయలో ఉండిపోతే, జంతువు తల, మనిషి శరీరం ఉన్న జాతి అపస్మారక స్థితి నుంచి తప్పుకొని ఒకవేళ శ్రీకృష్ణుడి జగన్మోహిని రూప మాయ కూడా దాటగలిగితే ఈ కారణాలోకం నుంచి విముక్తి చెంది విముక్తి ఆత్మగా సాధనలో ముందుకు వెళ్ళగలుగుతాడు. అది ఎక్కడికి అనేది రాబో అధ్యాయాల్లో మీకే తెలుస్తుంది. తొందర ఎందుకు? విచిత్రం ఏంటంటే విశుద్ధ చక్రం స్థితిలో భూలోక కర్మవాసనలు అనగా మాకున్న 1,25,000 కర్మలు ప్రారంభ సమాధి స్థితి ద్వారా స్థూల శరీరంతో నాశనం చేసుకోవడం జరిగింది. అలాగే మాకున్న 37,000 సూక్ష్మ కర్మలను ఆజ్ఞాచక్రం నందు సవికల్ప సమాధి స్థితిలో ఉండి నాశనం చేసుకోవడం జరిగింది. ఇప్పుడు చిలుక కారణ శరీరంతో సహస్రార చక్రంలో ఉన్న 1000 కారణ కర్మలు నాశనం చేసుకోవడానికి నిర్వికల్ప సమాధి పొందాలి. తనతో ఎవరితోనూ మాట్లాడాలని అనిపించకపోవడం, తెలిసిన జ్ఞానాన్ని పంచాలని తపనా తాపత్రయం లేకపోవడంతో మా జ్ఞానపక్షి అంటే చిలుక తల కాస్త మౌనపక్షిగా, మౌన బ్రహ్మగా మారడం జరిగింది. దానితో సమాధి స్థితిలో గంటల నుంచి రోజులు దాటి నెలలు, ఆపై సంవత్సరాలు ఉండే స్థితికి నెమ్మదిగా ఈ చిలకకి కారణా శరీరం తనకున్న 1000 కారణాలు నాశనం చేస్తూ నిర్వికల్ప సమాధి స్థితి పొందటానికి ధ్యాన తపస్సు చేస్తోందని మేము గ్రహించినాము. ఇలా తీవ్రమైన తపస్సులో ఉంటే ఇక్కడ మా స్థూల శరీరం కూడా నిర్వికల్ప సమాధి స్థితి అనుభూతులు పొందటం మొదలుపెట్టింది. ఇలా ఈ శరీరం 1000 కారణ కర్మలలో 957 కర్మలు అంటే 477 + 480 ఇలా నాశనం చేసి మిగిలిన 43 కర్మలు నాశనం చేస్తూ ఉండగానే అమితమైన పరమానంద స్థితిని పొంది దానిని తట్టుకోలేక అచేతన స్థితిలోనికి వెళ్ళిపోవడం కొన్ని నెలల తర్వాత మేము మా చక్ర ధ్యానంలో గమనించి మౌనం వహించాం. ఈ మిగిలిపోయిన 43 కర్మలకి ఇంకా ఎలా ముందుకు వెళ్ళి సాధన చేయాలో అర్థం కాక కొన్నాళ్ళు మౌన బ్రహ్మగా ఉండిపోయాము.
ఈ సాధనకి మహానిర్వాణ శక్తి ఉన్న నవపాషాణ నిర్మిత వస్తువు రావాలని, అంతదాకా దానికోసమే ఎదురు చూడాలని ఒకరోజు మాకు స్ఫురణ అయింది. అందుకు మేము జీవనాడిలో ఉండే హనుమంతుని అనుగ్రహమును పొందాలని తెలుసుకున్నాము.